గత 2, 3 రోజుల క్రితం నుంచి తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థ రద్దు కాబోతుందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేవిధంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అయినటువంటి దిశ న్యూస్ పేపర్‌లో గూడా ఈ కథనం పైన ఈ అంశానికి సంబంధించి ఒక కథనం రావడం జరిగింది. ఆ కథనం సారాంశం ప్రకారం వాస్తవానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థ రద్దు కావడం అనేది అంత ఆషామాషితో కూడుకున్న కాదనేది అదే మన కథనంలో ఉన్నది. ముఖ్యంగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థలు రద్దు చేయడానికి గతంలోనే టీడీపీ ప్రభుత్వం హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలను రద్దు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా గూడా అప్పుడు ఫలించలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడా కేసీఆర్ గారి హయాంలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్న కారణంతోటి ఈ వ్యవస్థలను రద్దు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా గూడా వ్యవస్థల రద్దుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉండడంతోటి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా లేకపోవడంతో ఈ వ్యవస్థల రద్దు అంశం ముందుకు సాగలేదనేది దిశ కథనం యొక్క సారాంశం. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థలు రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానైతే తెలుస్తున్నది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు పరిశీలిస్తుంది, ఎంత మేరకు సమర్థిస్తుంది, అసలు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థ రద్దు అవుతుందా కాదా అనే విషయాలు తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థల వల్ల ప్రజలకైతే ఎటువంటి ఉపయోగం అయితే కనపడట్లేదు. మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం, మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా ఈ వ్యవస్థలు రద్దు చేయాలనే అభిప్రాయాలు గత ఎన్నో ఏళ్ల నుంచి వినిపడుతున్నాయి. మరి వాస్తవానికి ఈ వ్యవస్థలు రద్దుపై కేంద్ర రాష్ట్ర ఏ విధంగా ముందుకు పోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.